హాయ్ ఫ్రెండ్స్, చూడండి నేను ఈరోజు ఈ ద్రాక్ష పండ్లు చాలా తెచ్చిర్రు. అందుకే పిల్లలు తినట్లేరు, కొంచెం మిగిలిపోయినాయి. మనం గట్టి గట్టి పండు తీసుకోవాలి, మెత్తటివి తీసుకోవద్దు. ఈ గట్టి పండ్లతోటి మనం కిస్మిస్ చేద్దాం. చూడండి ఎలా చేయాలో మీకు చూపిస్తాను నేను. చూడండి ఇట్లా ఫ్రెష్గా తీసుకొని మంచిగా కడుక్కొని పెట్టుకొని ఇట్లా వాటర్ తీసుకోవాలి. వాటర్ ఇట్లా పొయ్యి మీద పెట్టుకొని మనం స్టవ్ ముట్టించుకొని నీళ్ళు బాగా హీట్ కావాలి. చూడండి మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, బయట నుంచి కొనుక్కొచ్చుకోవాలనేది అవసరం ఏం లేదు. మనకి ఇట్లా పండ్లు ఎప్పుడు తెస్తారు కదా, చేయాలనుకున్నప్పుడు కొన్ని ఎక్కువ తెప్పించుకోండి. ఇంట్లో తెచ్చినప్పుడు ఏమన్నా ఎగస్ట్రా మిగిలితే అందులో ఈ కొంచెం పండు లాంటివి తీసేసి గట్టివి ఇట్లా గట్టిగా ఉండేటివి తీసుకొని మనం కడుక్కొని ఇట్లా వేడి వాటర్ బాగా వేడి అయినాక ఈ పండ్లు వేసుకొని చేసినామనుకో సేమ్ మనం బయట ఎట్లా తెచ్చుకుంటామో సేమ్ అట్లే ఉంటాయి కిస్మిస్. మీరు ఒకసారి ట్రై చేయండి, చూడండి వీడియో మొత్తం చూడండి. ఈ వీడియో మొత్తం చూసినాక మీకు ఎంత ఈజీ ఇవి చేసుకోవడం అని అనిపిస్తుంది. అందుకోసమైనా మీకు చూపిస్తున్నా, చాలా ఈజీ ఇది చేయడము. ఇదిగో ఇట్లా నీళ్ళు మసులుతున్నాయి కదా, ఇట్లా టైంలో మనం ఈ పండ్లు వేసుకోవాలి. వేసుకొని ఎక్కువసేపు ఉంచే అవసరం లేదు, ఒక 3 నిమిషాలు అంతే. ఇట్లా 3 నిమిషాల తర్వాత ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. ఎక్కువసేపు ఏమో అవసరం ఉండదు. కొంచెం మనకు చూస్తుంటే కలర్ మారుతుంటాయి పండ్లు. ఒక 3 నిమిషాల తర్వాత తీసేద్దాం. ఎంత సింపుల్ అసలు చేసుకోవడం. మనం బయట నుంచి 20, 50, 100 పెట్టి కొనుక్కొచ్చుకుంటే అవి ఎన్ని రావు. ఇట్లా మనం ఎట్లా ఇంట్లో ఆల్రెడీ ఉంటాయి కదా, చూడండి ఇట్లా చేసుకోవచ్చు. మనకు ఎప్పుడు ఏదో ఒకటి చేయాలని ఉంటుంది కదా, అట్లాంటప్పుడు ఇట్లా కొత్తగా ట్రై చేసి ఏదన్నా ఇట్లనే ఫోన్లో చూడాలి, ఏదో వస్తే అది చేసుకోవడం వల్ల మనకి ఉపయోగమే కదా. దాని నుంచి ఇంట్లో ఫంక్షన్లు అయినప్పుడు నేను ఎప్పుడు ఇట్లా చేసి పెట్టుకుంటా. చూడండి ఇంతకుముందు చేసినవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా, చాలా చేసి పెట్టుకుంటా నేను. ఎప్పుడు ఇంకా పిల్లలు తీసుకొస్తుంటారు పండ్లు, మీకు నచ్చితే చేసుకోండి. చూడండి ఇట్లా ఇగో కలర్ మారిపోయినాయి చూడు అప్పుడే. ఇగో ఇట్లా ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం చేసుకొని దించేసుకొని నీళ్ళన్నీ వడబట్టుకుందాం. అప్పుడే మనకు తెలిసిపోతుంది చూడు పండు ఎట్లా మారిపోయిందో. ఇలా చేసుకొని ఒక్క నిమిషం ఉంచుకుందాం. చూడండి ఇంకా రెడీ అయిపోయినాయి. మనం దించేసుకున్నాడు, ఇది ఇంకా అయిపోయింది. దించుకొని వాటర్ అన్నీ తీసేసుకుందాం. చూడండి అంతే, సింపుల్గా అయిపోయింది కదా. చూడండి ఇట్లా ఇట్లా ఒక గిన్నెలో తీసుకొని మనం ఒక ఒట్టి బట్ట పెట్టుకొని తుడుచుకుందాం బాగా. ఇదిగో మనం ఇట్లా గిన్నెలు తీసుకున్నాం కదా, దీన్ని ఏం చేయాలంటే ఒక బట్ట తీసుకోవాలి, ఒక టవల్, మందం టవల్ తీసుకోవాలి. ఇలా మందం టవల్ తీసుకొని దీంట్లో ఉన్నవన్నీ ఇప్పుడు మనది ఇచ్చినవి మొత్తం ఈ పండ్లు మొత్తం ఈ బట్టలు వేసేసి తడి లేకుండా తుడుచుకోవాలి బాగా. ఇట్లా బాగా తడి లేకుండా, నేను డైరెక్ట్ ఎండకు పెట్టొద్దు. ఇలా ఒక ప్లేట్ తీసుకొని అందులో వేసుకొని కొంచెం బట్ట తీసుకొని ఒక మందం బట్టనే తీసుకోవాలి. ఇలా మొత్తం తడి లేకుండా మంచిగా తూడ్చి చేసుకున్న తర్వాత ఎండలో డైరెక్ట్ మాత్రం పెట్టొద్దు. డైరెక్ట్ పెట్టకుంటే ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా, ఇట్లా తీసి మనం ముయ్యాలి. మళ్ళీ ఈ పండ్లను ఇలాగే పెట్టి దీని విధంగా మళ్ళీ బట్ట కప్పేసేయాలి. ఇలా బట్ట కప్పినామనుకో, ఇట్లా అయితే ఇంకా ఇట్లా తీసుకెళ్ళి ఎండకి పెట్టాలి. ఒక రోజు మొత్తం ఎండలో పెట్టాలి. ఇట్లా మూసేసేయాలి. మొత్తం తడిపోయినాక ఇట్లా మూసేసి మనం ఎండలో పెడదాం. ఇగో ఇట్లా ఎండలో పెట్టినా కదా, ఇట్లా మనం చెప్పినా కదా నేను ఇట్లా బట్ట మూసేసేయాలని. ఇట్లా ఒక ప్లేట్లో పెట్టి ఇట్లా బట్ట పెట్టాలి. ఒక రోజు ఉంటే సరే మనకు తయారైపోతే నీకు నేను చూపిస్తాను ఎట్లయితాయో. ఎంత బాగా అవుతాయి అసలు, చూడండి చాలా బాగా అవుతాయి. ఇవి అయినాక నేను చూపిస్తాను మీకు. ఇదిగో ఫ్రెండ్స్ ఇట్లా తయారైనాయి చూడండి. ఇట్లా ఎండకెట్టుకున్నాక కిస్మిస్ ఇదిగో ఇట్లా చేసుకొని, అంటే నాకు కొన్నే పండ్లు కాబట్టి ఇంకో ఆడికైనా ఇన్ని అయినాయి, చాలా అయినాయి. ఇన్నిగాను మనం ఇంకా బయట నుంచి కొనుక్కొచ్చుకొని 100 పెట్టే అవసరం లేదు. ఇంకా కొంచెం కావాలంటే ఒక రోజు ఎండలో పెట్టుకుంటే ఇంకా గట్టిగా అవుతాయి. ఆడికైనా ఒక రోజుకి ఇట్లా అయిపోయినాయి. మీరు కూడా పెట్టుకొని ట్రై చేసుకోండి. పండ్లు ఎప్పుడు తెచ్చుకుంటుంటారు కదా. నా ఛానల్కి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ప్లీజ్.